ఓం మాతా పితృదేవతాభ్యో నమః. మహాగణాధిపతయ దేవతాభ్యో నమః. గురుభ్యో నమః. ఈరోజు చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం. వైశాఖ మాస శుక్లపక్షం ఉదయం సూర్యోదయం వరకు పాడ్యమి, తదుపరి విధియ. ఈరోజు నక్షత్రం 1 గంట వరకు కృత్తిక, తదుపరి రోహిణి. ఏదైతే ఈ మూడమి రోజులు ఉన్నాయి కాబట్టి శుభముహూర్తాలు లేవు కాబట్టి సాధారణమైన పనులు మనం చేసుకోవచ్చు. అయితే ఈ వాస్తుపరంగా ఏదైతే ఉంటుందో 4 మూలలు చతుర్థం అంటాం కదా, ఈ చతుర్థంలో 4 మూలలు సరిసమానంగా ఉంచుకొని, అది అంటారు కదా వాస్తుశాస్త్రంలో, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పెంట, వాయువులో పంట అని అంటారు. ఏదైతే 4 మూలలు చతుర్థంగా చేసుకొని, ఏదైతే నైరుతిలో ఉండాల్సిన నైరుతిలో ఉంచుకొని, వాయువులో ఉండాల్సిన వాయువులో ఉంచుకుంటే, ఆగ్నేయంలో ఉండాల్సిన ఆగ్నేయంలో ఉంచుకుంటే, ఉత్తర తూర్పు భాగంలో ప్రతి వారికి కూడా ఎవరికైనా తూర్పు సింహద్వారము అందరికి ప్రతి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. దానితోడు తూర్పు ముఖానికి ఉత్తరము కూడా సింహద్వారం కానీ పెట్టుకుంటే ప్రతి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అయితే అందువల్ల ప్రతి వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. మీకు వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ ఏదన్నా డౌట్ ఉన్నా శుభప్రద జ్యోతిష్యాల తరపున శ్రీనివాసాచార్యులు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ ఫోన్ నెంబర్కి చేసేసి ఎవరైనా మీకున్న డౌట్లని అడిగి తెలుసుకోవచ్చును. ప్రతి వారు కూడా గమనించవలసిందంటే, ఈ జ్యోతిష వాస్తు శాస్త్రం అనేది మంచి మార్గాన్ని చూపించే శాస్త్రం మాత్రమే. ప్రతి వాళ్ళు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.